గైస్ మేము ఇప్పుడు ఒక కొండ ఎక్కామన్నమాట. సో చూడండి చాలా హైట్ ఎక్కాము. చాలా బాగుంది. ఇక్కడైతే చాలా వర్షం చాలా స్ట్రగుల్ అయ్యి అక్కడ కింద కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అలా ఎక్కి చూడండి, అక్కడ మా ఊళ్ళో ఉన్నారు చూస్తున్నారు కదా, అలా వచ్చాము. అలా వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాం. చూడండి అక్కడ వరకు వెళ్ళాం, చాలా దూరం పై వరకు వెళ్ళి వస్తున్నాం. చూడండి ఇలా దిగాలి. సో దిగుతున్నాం. చాలా మీరు షూ వేసుకొని వస్తే బెటర్, ఎందుకంటే గ్రిప్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్పులు వేసుకొని వచ్చాం తెలియక. సో నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ మీరు ఏమైనా హిల్ ఏరియాస్కి వెళ్ళాలనుకుంటే షూస్ మాత్రం కంపల్సరీ వేసుకోండి, ఓకే? చూడండి గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది, చాలా బాగుంది. వర్షం అంటే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో నెక్స్ట్ మున్నార్కి. సో యాక్చువల్లీ ఇది మున్నార్ కాదు, మున్నార్కి వెళ్ళే వేలో చాలా బాగుందని మేము ఇక్కడ ఆగి ఇక్కడ మేము తీసుకున్నాం అన్నమాట ఫొటోస్ అండ్ వీడియోస్. మీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ, ఓకే? గాయస్ బెస్ట్ పార్ట్కి అయితే వచ్చేసారు. ఏంటంటే మా క్యూటెస్ట్ కపుల్ ఏమో మంచి స్టిల్స్తో ఫొటోస్ తీసుకున్నారు. నా ఫేవరెట్ స్టిల్ అయితే టైటానిక్ పోజ్, ఎందుకంటే మా అన్నయ్య వదిన కోఆర్డినేషన్ చాలా బాగుంది, మంచిగా స్టిల్ ఇచ్చారు. సో ఫోటో సెషన్ అయితే అయిపోయింది. సో మేమైతే వచ్చేసాం. మేము స్టార్ట్ అయిపోయాం అనమాట మున్నార్కి. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఎంతసేపు మున్నార్కి వెళ్తాము అని చాలా ఈగర్గా వెయిట్ చేసాము. అయితే కొంచెం బోరింగ్ గానే ఉంది, బట్ మధ్య మధ్యలో మా వాళ్ళు జోక్స్ వేశారు. కొంతమంది అయితే పడుకుని పోయారు ఏకంగా. మా చెల్లి అయితే పడుకుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఫాగ్ అయితే మొత్తం ఉంది. సో కొంతమంది అయితే అక్కడ ఆగి వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. మేమైతే ఆగలేదు, ఎందుకంటే మేము రిటర్న్ మళ్ళీ రావాలి. మా అంకుల్ మనది చాలా దూరం కాబట్టి మేము రిటర్న్ రావాలని మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసుకోలేదు. సో చూడండి గాయ్స్, చాలా ఫాగ్ ఉంది. జస్ట్ ఫస్ట్ స్టేజ్ అనమాట, అంటే మేము ఇంకా ఎక్కాలి పైకి. సో ఇది జస్ట్ ఫస్ట్ స్టేజ్. రూట్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట మున్నార్కి. ఇప్పుడు మేము మున్నార్ అయితే వచ్చేసాము. సో మున్నార్లో ఇది ఏ ప్లేస్ అంకుల్, ఏ ప్లేస్ ఇది? మాటుపట్టి ప్లేస్ అంట. సో ఇక్కడ మీరు ఎలిఫెంట్ ని చూడొచ్చు. చూడండి ఒక ఎలిఫెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎలిఫెంట్ ఎలా ఉందో. కేరళ ఎలిఫెంట్, జంగిల్ అండి, జంగిల్ ఎలిఫెంట్. సో చూడండి. సో గాయ్స్ ఇప్పుడు మున్నార్కి ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్ళబోతున్నాం. సో చాలా పెద్ద వర్షం పడుతుంది. సో అందరం రెయిన్ కోట్ వేసుకున్నాం అనమాట. పాస్టర్ గారిని చూడండి. సో మేము ఇప్పుడు బోటింగ్ వర్షంతో పాటు బోటింగ్ అంటే ఎంత బాగుంటుందో, ఎందుకంటే నాకైతే చాలా బాగుంటది, ఎందుకంటే నాకు వర్షం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ రెయిన్ అనమాట. సో నేనైతే చాలా ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు బోటింగ్ చేస్తామని చాలా ఉంది నాకైతే. వీళ్ళు కూడా చాలా రెడీగా ఉండి థమ్స్ అప్ ఇస్తున్నారు అనమాట అందరికి, యా వీఆర్ రెడీ అని. సో వీఆర్ రెడీ. సో గాయస్ మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మేము రెస్టారెంట్కి ఎందుకు వచ్చాం, ఏమైంది, అసలు బోటింగ్ అయిందా లేదా ఆ విషయం అంతా నేను పర్సనల్గా మీకు వీడియోలో చెప్తాను. సో ఇంతలోపు మీరు ఈ వీడియోలో మా రెస్టారెంట్ని అయితే చూడండి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ ఎందుకు వేయారంటే చాలా చల్లగా ఉందన్నమాట, వర్షం కూడా. మేము లంచ్ చికెన్ ఫ్రై. సో యాక్చువల్లీ టైం 5:03 అవుతుంది. మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అనమాట. మేము ఆర్డర్ పెట్టామంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. చూడండి అందరూ తింటున్నారు. సో 5 o'clockకి లంచ్ ఏంటా అంటే యాక్చువల్లీ బోటింగ్కి వెళ్ళాం. అక్కడ వర్షం వల్ల బోటింగ్ అనేది అవ్వలేదు. నెక్స్ట్ మేము అలా షాపింగ్ చేసుకున్నాం, కానీ ఏమీ కొనుక్కోలేదు. ఇంకా అలా వచ్చేసాం. వచ్చి మీకు ఇంకా ఏం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మేము పడుకుంటున్నాం, చాలా టైర్డ్ అయిపోయాం. డైరెక్ట్గా లంచ్కి వచ్చేసాం.
ఫుడ్ ఎలా ఉంది? నిమ్మకాయ పచ్చడి. సో ఏ ఫుడ్ అయినా సరే బాగుందా లేదని కరెక్ట్గా చెప్తాడు ఈ అబ్బాయి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. సో గాయస్ ఇప్పుడే మేము తినేసాం. సో నేనైతే చికెన్ బిర్యానీ కొంచెం అండ్ కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ కొంచెం వైట్ రైస్ పెరుగు తిన్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అవి హబీస్ లంచ్ ఎలా ఉంది? ఏంటేంటి తిన్నావు నువ్వు? చికెన్ ఫ్రైడ్ రైస్, బిర్యానీ. సో అది తిన్నాం. సో అయితే మన మెయిన్ మన యూట్యూబ్ ఛానల్ ఓనర్ని అడుగుదాం ఏమేమి తిన్నారో, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఉపధన్య చెప్పమా, ఎలా ఉంది ఫుడ్? అదంతా ఏం ఫుడ్ తిన్నావు? ఫుడ్ అయితే చక్కగా నేను పప్పు వేసుకొని కొంచెం అన్నం తిన్నాను. బిర్యానీ అయితే అసలు ఏం బాగాలేదు. నాకు పెరుగన్నంతో చికెన్ ఫ్రై నంచుకొని నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటే చాలా 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 బాగుంది. సమ్మగా కడుపులోకి వెళ్ళిపోతుంది. బిర్యానీ చాలా బాగుంది. మనం పాశ్రమ గారు కమెంటరీ ఒకసారి విందాం, ఎలా చెప్తారో ఒపీనియన్ అంతా. ఇదిగోండి మా పాస్టర్ గారు. పాశ్రమ గారు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, ఫిష్ ఫ్రై చాలా బాగుంది, చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. అది కేరళ చికెన్ చాలా బాగా ఫ్రై చేసి చాలా బాగుంది. పప్పు దాల్లో చాలా బాగుంది. ఇంకా మీకు ఏమేమి కావాలో ఉన్నారో అవంతా మేము గైడ్ చేస్తాం. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చూడండి, చాలా టేస్టీ ఉంది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. నాకు ఒక వస్తువు దొరికింది గాయ్స్, చూడండి. చాలా బాగుంది. సెట్ అవ్వలేదు. బాయ్ సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్. యాక్చువల్లీ మేము రిటర్న్ వచ్చేసాం ఇంటికి. సో బిఫోర్ కమింగ్ టు హోమ్ ఏమైందంటే చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగిందండి. ఏమైందంటే జీప్లో నుంచి రిటర్న్ వస్తున్నాం. చాలా పెద్ద వర్షం అండి, చాలా పెద్ద వర్షం. అండ్ ఫుల్ ఫాగ్ మొత్తం కప్పేసింది. సో డ్రైవింగ్ చేస్తున్న ఎలెక్స్ అన్నకు మాత్రం సరిగ్గా కనిపించలేనట్టుంది. సడన్గా లెఫ్ట్ సైడ్ ఒక రాయిని తొక్కించేసాను అనమాట. మేమేమో నార్మల్గా రాయే కదా తొక్కేశారు, సో ఏం అవ్వలేదు అనుకున్నాం. కానీ సడన్గా బండి అనేది బెండ్ అయిపోయింది, జీప్ అనేది బెండ్ అయిపోయింది. ఇంకా అనుకున్నాం ఓకే లోయలో పడిపోబోతున్నామని. సో ఫైనల్గా మేమైతే ఇంకా లోయలో పడిపోయాం. ఇంకా మేము ఫస్ట్ అనుకున్నాం. లాస్ట్ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నా లైఫ్లో ఎప్పుడూ చూడలేండి. మాకేం కాలేదు, మేము చాలా సేఫ్గా నీట్గా దిగి ఇంటికి గెస్ట్ హౌస్కి సేఫ్గా వచ్చేసాం. నిజంగా నేను చాలా దేవునికి నిజంగా నేను గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. అండ్ చాలా పెద్ద అడ్వెంచర్ అయ్యింది. సో చాలా మాకు ఇప్పటికీ కూడా చాలా షాక్గా ఉన్నాం మేము. 12 మెంబర్స్ ఒక జీప్లో అనమాట. సో వీళ్ళు కూడా ఉన్నారు. సో చెప్పబ్బి ఏమైంది? చాలా పెద్ద ప్రమాదం, చాలా భయపడిపోయాం. ఇంకా అనుకుపోతున్నాం, ఏమో అనేసుకున్నాం. ఇంకా అయిపోయింది మా లైఫ్, ఇంకా మునార్లో ఎండ్ అయిపోతుందని. బట్ నిజంగా చాలా గాడ్ చాలా మంచిగా మమ్మల్ని కాపాడి సేఫ్గా మేము గెస్ట్ హౌస్కి వచ్చేసాం. సో బాయ్ గాయ్స్, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు ట్రెక్కింగ్కి వెళ్తాం. ఈసారి పక్కా రేపు ట్రెక్కింగే. ఓకే, రేపు ట్రెక్కింగ్ అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. సో ఆ వీడియోస్ అన్ని మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాం. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అండ్ ఫైనల్గా చెప్తున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా గాయ్స్? ఏదైతే ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పానో ఆ ఇన్సిడెంట్ ఒక వీడియో క్లిప్ ఇది అనమాట. సో మేమైతే ఆ లోయలో పడిపోవాల్సింది. ఆ లోయ అయితే చాలా లోపలికి ఉందన్నమాట. మేము దిగి చూసాము. సో ఆ లోయ లోపల ఏముందంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, దాని తాలూకా ఫ్లో అయితే అక్కడ అవుతుందన్నమాట. ఒకవేళ మేము పడిపోయినా సరే మేము ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాం అనమాట. సో మా బాడీస్ కూడా దొరకవు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు మమ్మల్ని కాపాడారు. నేను నిజంగా గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. సో మీరు కూడా గాయస్ కొంచెం లైక్ చీకటి పడినప్పుడు మాత్రం డ్రైవింగ్ కొంచెం సేఫ్గా చేయండి. సో ఇలాంటి ఘాటీ ఏరియాస్లో కూడా మీరు చాలా సేఫ్గా చేయండి. సో టేక్ కేర్ గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.